స్ట్రోక్ ఫ్యాక్టరీ ట్రోలింగ్ పేరుతో అవతలోళ్లను రచ్చకీడ్చి బతికేసే రోగిస్టోళ్ల ఫ్యాక్టరీ ఇప్పుడు ఊడలమర్రి కంటే విశృంఖలంగా వ్యాపించింది. సామాన్యులు సెలబ్రిటీలు అన్న తేడా లేకుండా వాళ్ళ ప్రైవసీల్ని వాళ్ళ వ్యక్తిత్వాన్ని అడ్డంగా దోచుకునే ట్రోలర్ల రాజ్యమే నడుస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ వికృత క్రీడకు బలి పశువులు ఎందరో లెక్కేలేదు. సమాజ స్ఫూర్తికి తూట్లు పొడిచే ట్రోలర్ల పైశాచికత్వానికి ఫుల్ స్టాప్ పెట్టే తీరాలి. కానీ ఎలా? అన్ని వయసుల వాళ్లను ఆక్రమించుకొని సొసైటీలోని అన్ని కార్నర్లకు పాకిపోయిన ట్రోలింగ్ జాడ్యాన్ని అంతమొందించే మార్గం ఉన్నట్టా లేనట్టా? టార్గెట్ పెద్దదే కావచ్చు, ప్రయత్నలోపం ఉండొద్దు కదా. అందుకే ట్రోలింగ్ అనే సామాజిక రోగం నిర్మూలన దిశగా ఒక్కో అడుగు ముందుకే పడుతోంది. మేము సైతం అంటూ ముందుకొచ్చింది మూవీ ఆర్టిస్టుల సంఘం. ఇడిగో ఒక్క ఘనమంతుడు దొరికాడు. దొరకని ఘనమంతులు ఇంకా ఎందరో. ఫన్ను పేరుతో వ్యక్తిత్వాల్ని చంపే హంతకులు ఎందరెందరో. ఆన్లైన్లో నక్కిన ట్రోలింగ్ నక్కలు ఇంకా ఎన్నెన్నో. సైకోలకే సైకోలుగా మారిన ట్రోలర్లకు డెత్ బెడ్ రెడీ అయినట్లేనా? మా వాళ్ళిచ్చిన మాస్ వార్నింగ్ పర్యవసానాలేంటి? ట్రోలాసురులు దారికొచ్చే మార్గం ఎక్కడా? ఫన్ను పేరుతో సామాజిక విధ్వంసం సృష్టించి మానవ సంబంధాల్ని మంటగలిపిన ఒక హనుమంతుడు పాపం పండి ఇప్పుడు జైలు పాలయ్యాడు. తండ్రి కూతుళ్ల వీడియో మీద విచ్చలవిడి కామెంట్లు చేసి పైశాచికానందం పొందిన ఘనమంతుడు ఉరఫ్ ప్రవీణ్ హనుమంతు సారీ తప్పైపోయింది అని లెంపలేసుకున్నాడు. కానీ క్షమించి వదిలేసే మూడ్లో లేదు మన సమాజం. వాడు చేసిన డ్యామేజ్ అంత ఘోరాతి ఘోరమైనది కనుక వాడికి పడాల్సిన శిక్షలు వాడికి పడే తీరాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ప్లీజ్ కీప్ దెమ్ అవుట్ ఆఫ్ దిస్, డోంట్ డ్రాగ్ దెమ్ ఇంటు దిస్. ఐ యామ్ అన్కండిషనల్లీ వెరీ సారీ ఫర్ క్రాకింగ్ జోక్ లైక్ దిస్ అండ్ ఐ యామ్ వెరీ సారీ ఫర్ ఎవ్రీబడీ. కానీ నెట్లో దొరికే పిల్లల ఫోటోల్ని, సినిమా వీడియోల్ని, సెలబ్రిటీ వార్తల్ని మాత్రమే దినుసులుగా మార్చుకొని వాటినే పెట్టుబడిగా పెట్టి తమ దిక్కుమాలిన క్రియేటివిటీలకు రెక్కలు తొడిగి సోషల్ మీడియాలో తెగబడే ఒకానొక చిల్లర వ్యాపారంలో ఇతడొక శాంపిల్ పీస్ మాత్రమే. వెతకాలే గాని ఇంతకంటే మాస్టర్ పీసులు చాలానే దొరుకుతాయి. సరదాగా కాసేపు నవ్వుకోండి అనే థీమ్ లైన్ మీద విశృంఖల హాస్యాన్ని పండిస్తూ దాన్నే తమకు ఆదాయ వనరుగా భావించి సోసోగా బతికేస్తున్న ఆవారాగాళ్ల జాతి వీళ్లది. సెలబ్రిటీల పేరు ప్రతిష్టల్ని నంచుకు తింటున్న ఇటువంటి ట్రోలర్ల బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. తాడో పేడో తేల్చుకుందామా అనే ఛాలెంజ్లు విసురుతున్నారు. ఈ విషయంలో ఎప్పుడూ తొలి వరుసలో ఉండేది సినిమా సెలబ్రిటీలే. ఈ మధ్యకాలం కొంతమంది తెలుగు వాళ్ళు ఈ యూట్యూబ్లోను, ఇన్స్టాగ్రామ్లోను, ట్విట్టర్లో అసభ్యకరంగా బిహేవ్ చేయడం వల్ల మొత్తం తెలుగు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ మార్క్ ఏర్పడుతుంది. ఒక 2-3 రోజులుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి చాలా లెటర్లు, ఈమెయిల్స్ వచ్చాయి. కొంతమంది యూట్యూబ్ వాళ్ళని ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అంటే ఒక ఆడదంటే ఓన్లీ సెక్షువల్గానే చూడాలా మీరు? మీ మదర్ లేదా? మీకు సిస్టర్ లేరా? ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దానుకునేది అది కరెక్ట్ కాదు. ఇష్టం వచ్చినట్లు రాస్తే ఇచ్చి పడేస్తాం, పిచ్చి కూతలు కూస్తే ఎత్తి పడేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది మూవీ ఆర్టిస్టుల సంఘం. తమ పరువులు, ప్రతిష్టలు భంగపడి ప్రమాదం ముంచుకు రావడంతో ఓపిక నశించి పోరాటానికి దిగింది తెలుగు సినిమా పరిశ్రమ. టాలీవుడ్ లో ఒక అవుట్ బర్స్ట్ లాంటిదే ఇది. మై సిన్సియర్ అపీల్, దయచేసి ఆ అసభ్యకరమైన వీడియోస్, కామెంట్స్ దయచేసి తీసేయండి. మీరు కానీ తీయకపోతే 48 hours తర్వాత మేము ఆ వీడియోస్ అన్ని ఒకసారి మళ్ళా యూట్యూబ్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళతో కూర్చొని మొత్తం రివ్యూ చేస్తాం. ఆ వీడియోస్ కానీ ఉండిందంటే మేము సైబర్ సెక్యూరిటీకి మేము కంప్లైంట్ చేస్తాం. అండ్ మీ యూట్యూబ్ ఛానల్ కూడా బ్యాన్ అయ్యేలాగా మేము లీగల్ యాక్షన్ తీసుకుంటాం. నాట్ ఓన్లీ యూట్యూబ్, సోషల్ మీడియాలోని మిగతా ప్లాట్ఫామ్స్, ఇన్స్టా, ఎక్స్ వేదిక ఏదైనా
క్రియేటివిటీ పేరుతో రెచ్చిపోతే, హద్దులు మీరి కంటెంట్ అప్లోడ్ చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది మా. మనలెవడ్రా ఆపేది అంటూ బార్డర్లు దాటుతున్న ట్రోలర్లను ఇన్నాళ్ళు బిహేవ్ యువర్ సెల్ఫ్ అంటూ మాటలతో హెచ్చరించింది. ఇప్పుడు డైరెక్ట్ గా యాక్షన్ పార్ట్ షురూ చేసింది. సినిమా వాళ్లే టార్గెట్ గా డార్క్ కామెడీ చేస్తున్న ట్రోలర్స్ తాట తీసే పని కూడా మొదలుపెట్టింది. నటీనటులపై అసభ్యంగా దుష్ప్రచారం చేస్తున్న 5 యూట్యూబ్ ఛానల్స్ ను డిలీట్ చేయించినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు మంచు విష్ణు. వేట మొదలైంది. మళ్లీ అసభ్యకర కామెంట్లు చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. మంచు విష్ణు ఇచ్చిన 48 గంటల గడువు ముగిసింది కనుక నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడింది మూవీ ఆర్టిస్టుల సంఘం. లేటెస్ట్ గా నటులు, మా ప్రతినిధులు రాజీవ్ కనకాల, శివబాలాజీ, శివకృష్ణలు డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. పనిగట్టుకుని ట్రోలింగ్ కు దిగుతున్న 200 ఛానళ్ల లిస్టును తయారు చేశామని, డబ్బు కోసం, వ్యూస్ కోసం కొందరు మహిళల గౌరవానికి భంగం కలిగేలా అసభ్యకరమైన కామెంట్లకు దిగుతున్నారని ఫైర్ అయ్యారు. సో చాలా సీరియస్గా తీసుకున్నాము. చాలామంది ఒక 3 days బ్యాక్ విష్ణు కూడా ఆయన ట్వీట్ చేశారు, మా అసోసియేషన్ తరఫున చాలామంది ఛానల్స్ డౌన్ చేస్తున్నాము. ఇన్ కేస్ ఏమన్నా మీ రిపోర్ట్స్ అన్ని తీసుకున్నాము, మీ కాపీస్ అన్ని తీసుకున్నాము. మోర్ దెన్ 200 ఛానల్స్ ఉన్నాయి ఇలా ట్రోలింగ్ ఛానల్స్, పర్సనల్ ట్రోలింగ్స్ అండ్ కామన్ ట్రోలింగ్స్, ఇలా డిఫరెంట్ పేర్లతోటి అవన్నీ డీసీపీ గారి దగ్గర సబ్మిట్ చేసినాము. అండ్ పర్సనల్గా మేము కూడా ఒక డిపార్ట్మెంట్ పెట్టుకొని సైబర్లో ఒక వింగ్గా ఈ ట్రోలర్స్ని వచ్చేసి వాళ్ళ ఛానల్స్ డౌన్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 25 ఛానల్స్ డౌన్ చేస్తాము, అంటే టర్మినేట్ చేస్తాము. సో ఇది ముందు కూడా ఇంకా చేయబోతున్నాము. చాలా సీరియస్గా తీసుకున్నాము యాక్షన్. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్న ఇంతటి నీచ నికృష్ట చర్యల్ని ఎప్పుడూ చూడలేదని వాపోయారు మరో నటుడు శివకృష్ణ. ముఖ్యంగా మహిళా నటులు ట్రోలింగ్ తో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని, ఒకప్పుడు హుందాగా బతికిన మీడియా ఇప్పుడింత నేలబారుగా ఎలా తయారైందో అర్థం కావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులు చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి చెప్పుకోలేని పరిస్థితి. బాగా ఇప్పుడు సినిమా వాళ్ళు అనేటప్పటికీ ట్రోలింగ్ బాగా ఎక్కువైపోయి ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే వాళ్ళకి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే లెవెల్కి వెళ్ళిపోయారు యూట్యూబర్స్లో కొంతమంది. నేను అందరూ అంటలా. వాళ్ళ యొక్క ఇన్కమ్ని పెంపొందించుకోవటం కోసం లేనిపోని కల్పితాలు చేయటం వల్ల ఫ్యామిలీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక ఆర్టిస్టు సడన్గా కనపడితే నేను నవ్వుతూనే మాట్లాడాను, ఏమ్మా మనం చనిపోయినట్టు రాశారంటే, ఏం చేస్తాం సార్ మా కర్మ, మీ ఏం చేయలేని పరిస్థితి అన్నారు. ఇక నా ఉదాహరణ చెప్తాను, అది చిన్నదే. ఒకసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళటం జరిగింది. ఎవరినో కలవడానికి వెళ్తే శివకృష్ణ సీరియస్ ఇన్ అపోలో హాస్పిటల్. ఇది పైశాచికత్వం. ఇది డబ్బులు సంపాదించడం కోసం ఇతరులని, అందులో ఎస్పెషల్లీ లేడీ ఆర్టిస్టులని అది ఒక పబ్లిక్ ప్రాపర్టీ లాగా చేయటం అనేది చాలా దుర్మార్గం. యూట్యూబ్ లో వచ్చే 10-15 వేల రెవెన్యూ కోసం అవతలి వాళ్ల ఆత్మాభిమానాల్ని ఎందుకు చిత్రం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. మూవీ ఆర్టిస్టుల సంఘమంతా ఒక కుటుంబంలా ఉంటాం, మా మీద పడే మరకల్ని మేమే తుడిచేసుకోవాలి అంటూ కార్యాచరణ కూడా మొదలుపెట్టింది మా. సోషల్ మీడియాలో ట్రోలర్ల తాకిడితో ఎవ్వరికి ఏ ఆపదొచ్చినా సమిష్టిగా ఎదుర్కొనేలా ఒక ప్రణాళిక రాసుకుంది మూవీ ఆర్టిస్టుల సంఘం. ఫిర్యాదు చేస్తే వచ్చి వాలిపోతాం, ట్రోలర్ల అంతు చూస్తాం అని భరోసానిస్తోంది. ట్రోలర్ల బారిన పడి విలవిలలాడిపోవడం టాలీవుడ్ సెలబ్రిటీలకు ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలో కూడా అనేక సార్లు సోషల్ మీడియా ఉచ్చుకు దొరికి లాక్కోలేక పీక్కోలేక నానా కష్టాలు పడ్డారు. తమ క్యారెక్టర్లే కాదు, తమ సినిమాల కలెక్షన్లు సైతం ట్రోలర్ల ప్రభావంతో కకామికలమవడం పరిశ్రమ మొత్తాన్ని కలవరపరిచింది. ఇప్పుడు పాపమంతా సోషల్ మీడియాదే అని గోడ మీదకెక్కి కేకలేస్తున్నారు. కానీ ఇందులో తమ పాపము ఎంతో కొంత లేకపోలేదన్న జనరల్ నాలెడ్జ్ కూడా లేకపోలేదు. అవును, ఊరంతా అనుకుంటున్న మాట ఏంటంటే ఇది ఖచ్చితంగా సినిమా వాళ్ళు వేసుకున్న సెల్ఫ్ గోలేనట. టాలీవుడ్ కి ట్రోలర్లకు మధ్య ఫెవికాల్ బంధం. వాళ్ళు వీళ్లతో, వీళ్ళు వాళ్లతో అంటకాగిన ఫలితం. ట్రోలింగ్ అనేది పచ్చి స్వయంకృతాపరాధమే. చేతులు కాలాక, క్యారెక్టర్లు ఖర్చయిపోయాక నింపాదిగా ఇప్పుడొచ్చి ఆకులు పట్టుకుంటున్నారా? ఇవాళ రేపు సోషల్ మీడియా పైశాచికత్వానికి పరాకాష్ఠగా మారింది. ఇందులో డౌటే లేదు.
సినిమా మాధ్యమానికి సమాంతరంగా ఎదిగి బాగా వేళ్ళూనుకుపోయిన సామాజిక మాధ్యమం క్రమంగా కోరలు చాచడం మొదలైంది. సినిమా కంటే మాదే బలమైన మాధ్యమం అనే రేంజ్కి చేరిపోయింది. సినిమా పరిశ్రమ మీద పెత్తనం చేయడం మొదలుపెట్టింది. ఆటోమేటిక్గా తమ చరిష్మాను, తమ వ్యాపారాన్ని పొందించుకోవడానికి సోషల్ మీడియాకు దాసోహం పలికింది సినిమా సెలబ్రిటీ ప్రపంచం. సోషల్ మీడియా ఎంతలా ముదిరిందంటే తమ సినిమాల జయాపజయాల్ని ప్రభావితం చేస్తోందని సినిమా వాళ్ళు భ్రమించేంతలా. ప్రమోషన్ల విషయంలో కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాల్ని పక్కకు పెట్టేసి సోషల్ మీడియా వెంటపడ్డం మొదలు పెట్టేశారు సినిమా సెలబ్రిటీలు. హీరో హీరోయిన్లు, నిర్మాతలు, డైరెక్టర్లు వరుస పెట్టి ముందు వెనక చూసుకోకుండా యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ సదరు ఛానళ్లు బలపడ్డానికి ప్రత్యక్ష కారకులయ్యారు. సోషల్ మీడియా చీడ పురుగు ప్రణీత్ హనుమంతు విషయంలో కూడా ఇదే జరిగింది. ఎదుటి వాళ్లపై నోటికొచ్చినట్లు పేలుతూ వల్గారిటీ, డబుల్ మీనింగ్ మాటలతో సినిమా వాళ్లపై పేట్రేగిపోయే హనుమంతు ఆ సినిమా వాళ్లకే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యాడు. ఈ పశువును సెలబ్రిటీగా మార్చింది ఎవరు? మనం కాదా అనే ఆత్మ పరిశీలనలో సినిమా వాళ్లల్లో ఆ తర్వాతే మొదలయ్యాయి. వీడి దుస్సాహసాలపై సాయి ధరమ్ తేజ్, మంచు మనోజ్ లాంటి సినిమా సెలబ్రిటీలు ఫిర్యాదు చేసి విజిల్ బ్లోవర్లుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ప్రణీత్ హనుమంతులోని టాలెంట్ ని గౌరవిస్తూ మనోళ్లు గతంలో ఏకంగా సినిమా ఛాన్స్లే ఇచ్చేశారు. సుధీర్ బాబు హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ హరోం హరలో బుజ్జులా అనే క్యారెక్టర్ లో కనిపించాడు ఈ సోషల్ మీడియా సైకో. తమ సినిమాల ప్రమోషన్ కోసం హనుమంతుకు ఇంటర్వ్యూలు ఇచ్చిన నాని, కార్తికేయ లాంటి కొందరు హీరోలు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నారు. డార్క్ కామెడీకి, రోస్ట్ వీడియోలకు కేర్ ఆఫ్ అనిపించుకున్న హనుమంతు లాంటి అనేక మందికి ఆసరాగా నిలిచి వాళ్ళ ఫాలోయింగ్ పెరిగేలా చేశారని కొందరు సినిమా వాళ్ల మీద విమర్శలున్నాయి. సో సినిమా వాళ్లే పాలు పోసి పెంచిన ఈ పాములు సినిమా వాళ్ల మీదకే బుస కొడుతున్నాయా? ట్రోల్స్ తెలుగు అని సెర్చ్ ఇంజిన్ లో టైప్ చేస్తే చాలు, అంతే మావా ట్రోల్స్, టాలీవుడ్ ట్రోల్స్ బ్రదర్స్, తెలుగు ట్రెండీ ట్రోల్స్, ట్రోలర్స్ అడ్డా, ఇలా కుప్పలు తెప్పలుగా డార్క్ కామెడీ ఖాతాలు లైన్లు కట్టేస్తాయి. సోషల్ మీడియాకు, పాన్ సైట్స్ కి, అడల్ట్ కంటెంట్ కి ఈజీగా అట్రాక్ట్ అయ్యే వాళ్లే వీళ్లకు టార్గెట్. వీళ్లు తొడుక్కునే ముసుగు పేరు ఎంటర్టైన్మెంట్. వైపరీత్యం ఏంటంటే పరాయి కుటుంబాలతో సొంత కుటుంబాల మీదే జోకులేసుకొని నవ్వుకుంటారు. సొంత స్నేహితుల్ని, క్లాస్మేట్స్ ని కూడా వదిలిపెట్టరు. మరి పాపులారిటీ ఉన్న సినిమా సెలబ్రిటీల్ని ఊరికే వదిలిపెడతారా? జస్ట్ ఫర్ ఫన్ అని మొదలుపెట్టి సినిమా సెలబ్రిటీల ఎమోషన్స్ తో ఆడుకోవడం ఒక అలవాటుగా మారింది సోషల్ మీడియా ట్రోలర్లకు. సెలబ్సే టార్గెట్ గా వీళ్లాడే వికృత క్రీడకు ఎంతమంది మానసిక క్షోభకు గురవుతున్నారో లెక్కే లేదు. మరీ ముఖ్యంగా రివ్యూల పేరుతో సోషల్ మీడియాలో జరిగే అరాచకత్వం గతంలో విజయ్ దేవరకొండ లాంటి హీరోలకు చిర్రెత్తుకొచ్చేలా చేసింది. సోషల్ మీడియాను బాయ్కాట్ చేయాలని పిలుపునిచ్చేదాకా వెళ్ళింది వ్యవహారం. అప్పుడు అంతటి పోరాటం జరిగినా ఒరిగింది మాత్రం శూన్యం. ఇప్పటికీ కొన్ని ఫ్యామిలీల్ని టార్గెట్ గా చేసుకుని సోషల్ మీడియాలో విశృంఖలంగా ట్రోలింగ్ జరుగుతోంది. ముఖ్యంగా మంచు ఫ్యామిలీ నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా దాని మీద నెగటివ్ ప్రచారం పీక్స్ లో జరుగుతోంది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటించిన సన్ ఆఫ్ ఇండియాను వదల్లేదు. రేపటి రోజున రాబోయే మంచు విష్ణు మూవీ శివయ్యను, కన్నప్ప మూవీని వదిలిపెట్టలేదు. తమ పర్ఫార్మెన్స్ ని, తమ క్యారెక్టర్లని క్వశ్చన్ చేస్తూ తమ కుటుంబంపై జరుగుతున్న ట్రోలింగ్ మీద గతంలో కూడా యుద్ధం ప్రకటించింది మంచు ఫ్యామిలీ. కేసులు పెడతాం, కుళ్ళ పొడుస్తాం అనే హెచ్చరికలు వినిపించాయి. అయినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ అరాచకం ఆగిన దాఖలాలు లేదు. ఒక 2 IP అడ్రస్లు మాకు రావడం జరిగింది. ఆ 2 IP అడ్రస్లు ఒకటేమో జూబ్లీ హిల్స్లో ఉన్న ఒక ఆఫీస్ అడ్రస్, రెండోది చెక్ పోస్ట్ దగ్గర ఇంకొక ఆఫీస్ అడ్రస్. ఈ ఆఫీస్ అడ్రస్ నుంచే మేజర్గా ఉన్న ఈ పెయిడ్ బ్యాచ్ ఉంది. ఇదంతా ఒక పెయిడ్ బ్యాచ్. వీటిని కూడా పట్టించుకున్నాను అనుకోండి, ఇండస్ట్రీలో ఇంకా ఉండాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా అబ్జర్వ్ చేశారంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ అప్పటి నుంచే మొదలయ్యాయి. దానికి ముందు మీరు ఇవన్నీ వినలా. అవి స్టార్ట్ అయిన తర్వాతే వింటున్నారు మీరు ఇవన్నీ. కరెక్ట్గా సినిమా రిలీజ్ ముందే వింటున్నారు. డీప్ ఫేక్ వీడియోతో
స్టార్ హీరోయిన్ రష్మికను రచ్చకీడ్చి ఆమె కెరియర్ ని, ఆమె క్యారెక్టర్ ని కంబైన్డ్ గా అటాక్ చేశాడొక సోషల్ మీడియా ఉన్మాది. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి పీల్చాలంటూ హెల్త్ టిప్ ఇచ్చినందుకు ట్రోలింగ్ బారిన పడింది స్టార్ హీరోయిన్ సమాంత. ఫిల్మ్ ఇండస్ట్రీకి తలనొప్పిగా మారిన ఫ్యాన్ వార్ లో సోషల్ మీడియా ట్రోలింగ్ అనేది ప్రధాన భాగం. స్టార్ ఫ్యామిలీల మధ్య చిచ్చు పెట్టాలనుకునే వాళ్లకు, ముఖ్యంగా నెపోటిజం పేరిట స్టార్ కిడ్స్ ని ఆడుకోవడం, తమకు నచ్చిన హీరోలకు కృత్రిమంగా ఎలివేషన్ ఇవ్వడం, ఇక్కడితోనే ఆగకుండా తమకు నచ్చని హీరోల్ని డీఫేమ్ చేయడానికి కూడా సోషల్ మీడియానే వేదికగా మారింది. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఇటువంటి పిచ్చి మొక్కల్ని ఇంకా ఇంకా పెంచేది కూడా మనమే. కామెంట్లు చేసే వాళ్ళు ఎంత ప్రమాదకరమో, వాటిని చూస్తూ వాళ్ళను ఇండైరెక్ట్ గా ఎంకరేజ్ చేసేవాళ్ళు అంతకంటే ప్రమాదకరం. రోస్ట్ పేరుతో ఇతరుల్ని డీగ్రేడ్ చేస్తూ వీడియోలు చేస్తే వాటికి రిపోర్ట్ కొట్టాలి, డిస్లైక్ చేసి వెనక్కి నెట్టాలి, తమ వ్యతిరేకతను కామెంట్ల ద్వారా తెలియజేయాలి. అంతే తప్ప 1కి 4 సార్లు చూస్తే అటువంటి వీడియోల్ని మనకు మనమే ప్రోత్సహిస్తున్నట్లు. యూట్యూబ్ వాళ్లతో మాట్లాడతాం, మీ వీడియోల్ని డిలీట్ చేయిస్తాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం అంటూ చేసే ఛాలెంజ్లు ఫలిస్తాయా లేదా అనేది సందేహాస్పదమే. పవన్ కళ్యాణ్ కూతుర్ని కూడా వదల్లేదు ట్రోలర్లు. పవన్ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న కూతురు ఆద్యనుద్దేశించి అభ్యంతరకర మాటలతో పోస్టులు పెట్టారు. వీటిని చూసి తన కూతురు కన్నీటి పర్యంతమైందని రేణుదేశాయ్ అదే సోషల్ మీడియాలో ఆవేదన చెందారు. ముంబైలో అనంత్ అంబానీ పెళ్లి సందర్భాన్ని సైతం వదల్లేదు ట్రోలర్లు. సూపర్ స్టార్ రజనీకాంత్ ని అమితాబ్ బచ్చన్ అవమానించారంటూ సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి ప్రచారాలు జరిగాయి. చివరకు అంబానీ కొత్త కోడలు రాధికా ఫోటోల్ని కూడా మరో విధంగా వాడుకొని సోషల్ మీడియాను భ్రష్టు పట్టించారు. గతంలో టాలీవుడ్ లో ఒక అగ్ర హీరోకు, ఒక పార్టీ అధ్యక్షుడి సోదరికి సంబంధమున్నట్లు జరిగిన క్రియేషన్ల మీద గతంలో పెద్ద రచ్చే జరిగింది. నా వ్యక్తిత్వాన్ని చంపేస్తున్నారు అంటూ బయటకొచ్చి క్లారిటీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతు కుటుంబం నుంచి వచ్చిన కిరణ్ అబ్బవరం అనే యువ హీరోనైతే ఒక ఆట ఆడేసుకుంది సోషల్ మీడియా. అతడి సినిమాలు ఆడినా ఆడకపోయినా సినిమాలు వచ్చిన ప్రతిసారి రాటెన్ జోక్లేసి ఆన్లైన్ లో ఆనందిస్తారు. బిల్డప్ బాబాయ్ అంటూ అతడి కెరియర్ మీద మరకలేసి మజా చేస్తారు. ప్రతి మీమ్ కి నన్నే వాడుకుంటారు, ప్రతి వీడియోలో వ్యంగ్యం కోసం నా ఫోటోనే పెడుతున్నారు అని సీనియర్ నటుడు బ్రహ్మానందమే ఆవేదన వ్యక్తం చేశారంటే ట్రోలర్ల అరాచకం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ ట్రెండ్ లో ఉండాలన్న యువతతోనే కొందరు సెలబ్రిటీలు ట్రోలింగ్ ని ఎంకరేజ్ చేస్తారన్న మాట కూడా ఒకటి ఉంది. వాళ్ల మీద వాళ్లే పోస్టులు పెట్టుకొని వాటికొచ్చే రియాక్షన్లతో లైమ్ లైట్ లో ఉండాలనుకోవడం వీళ్ల వెర్రి. తనకు క్యాన్సర్ వచ్చిందని ఉత్తుత్తి పోస్టు పెట్టి అభాసు పాలైన పూనం పాండే ఇక్కడొక ఎగ్జాంపుల్. మొన్నటికి మొన్న బెంగళూరు రేవ్ పార్టీ ఎపిసోడ్ లో నటి హేమ చేసిన రచ్చ మరో ఎగ్జాంపుల్. ఫేక్ వీడియోలతో మీడియాను తప్పుతో పట్టించి తన క్యారెక్టర్ ని తానే ప్రశ్నార్థకం చేసుకుని ట్రోలర్లకు ఫుల్ మీల్స్ పెట్టింది హేమ. అందుకే ట్రోలింగ్ నరకమనేది ఒక రకంగా సినిమా వాళ్లు వేసుకున్న సెల్ఫ్ కోలే అని గట్టి వాదన వినిపిస్తోంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాల్ని పక్కకు పెట్టి అనాకారి ఆన్లైన్ మీడియా వెంటపడి ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో వాళ్లకే కంటెంట్ ఇస్తూ వాళ్ల ఫాలోవర్ల కోసం అర్రులు చాచి తర్వాత వాళ్లతోనే అనర్థాలు తెచ్చిపెట్టుకుంటున్నారు. చేతులు కాలుతున్నాయని ఇప్పుడు కుయ్యో మొర్రో అంటే ఏంటి లాభం? ఒక లెవెల్ వరకు నేను తట్టుకోగలుగుతా, కానీ ఏమైపోతుంది, వీళ్ళని వదిలేసి ఇంట్లో వాళ్ళ మీద కూడా వెళ్ళిపోతున్నారు, కళ్ళ మీదకి వెళ్ళిపోతున్నారు, పిల్లల మీదకి వెళ్ళిపోతున్నారు, ఇంక వీలైతే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్యామిలీ మీదకి వెళ్ళిపోతున్నారు. ఇది డెఫినెట్గా మంచి పరిణామం కాదు. ఈ ట్రోల్స్ చేసే వాళ్ళని నేను ఏమంటానంటే టెర్రరిజం, బేసిక్గా టెర్రరిస్ట్ వాళ్ళు పుడుతూనే ఉంటారు, వాళ్ళు మనం ఫైట్ చేస్తూనే ఉంటారు. ఒక హీరోయిన్ని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది, ఒక యాక్టర్ వాళ్ళ వైఫ్ గురించి మీరు ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ చేసేది, వీడియోస్ పెట్టేది, డార్క్ హ్యూమర్ అని, ట్రోలింగ్ వీడియోస్ అని, దాని కింద మీరు దాంకునేది అది కరెక్ట్ కాదు.